హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్పీ టాకీస్. నిన్న వీడియోలో చెప్పాను కదండి, అక్క ఊరికి వెళ్తుందని. ఇంకా పిల్లల బాధ్యత నాకు అప్పు చెప్పారనమాట. వాళ్ళమ్మ చక్కచక్క మార్నింగ్ లేసి స్కూల్ రెడీ అయిపోతూ ఉన్నారు. ఇద్దరు ఉంటే ఇదే బెనిఫిట్, ఇద్దరు వాళ్ళని రెడీ చేసుకుంటూ ఉన్నారు ఒకరినొకరు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఎరకారం చేశాను, దోశలోకి అని చెప్పి. ఎరకారం చేస్తూ ఉంటే మా చిన్నోడు వచ్చి నాకు వైట్ చట్నీ కావాలని చెప్పి కాసేపు గోల్ చేశాడు. ఇప్పుడు వాడికి ఇష్టమైందే చేస్తావు అని చెప్పి. తర్వాత ఇంకా మా పెద్ద పిల్లోడు అనమాట, చట్నీ తినకూడదు వైట్ చట్నీ, సో అందుకని ఎరకారం చేశాను. దానికి కూడా వీళ్ళు కాల్ చేస్తే నాకేం చేయాలో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఒకరు వచ్చేసి కారం దోశ కావాలన్నారు, ఒకరు వచ్చి ఎగ్ దోశ కావాలన్నారు. రోజు మక్క వెళ్తే ఎలా ఎగుతుందో ఏమో, వీళ్ళు ఎందుకులో కావాలని చెప్పి తలా ఒక ఎగ్ దోశ కారం దోశ పోసిచ్చేసాను అనమాట. హాయిగా తిన్నారు. తిన్నాక ఇంకా టమాటా రైస్ చేశాను లంచ్లోకి. టమాటా రైస్ చేసి ఇద్దరు క్యారేజ్ పెట్టించేసాను. అండ్ స్నాక్స్ క్యాప్లు పెట్టాను అనమాట. ఇదంతా రెడీ చేసేసి స్కూల్కి పంపించేసాను. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఒకరిని క్రికెట్కి, ఇంకొకరిని స్కేటింగ్కి చేర్చారనమాట వాళ్ళ పేరెంట్స్. ఇంకా నాకైతే దారి దగ్గర వాళ్ళే తీసుకొచ్చారు. వచ్చేదారిలో ఇవ్వక ఐస్ క్రీమ్ కనిపిస్తే ఖచ్చితంగా తినాల్సిందే కదండి. సో ఇంకా వెళ్ళేసి చాక్లెట్ డిలైట్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నారనమాట. తర్వాత ఇంకా చాక్లెట్స్ కూడా తీసుకున్నారు. 100 grams 120 rupees అంట. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల దాకా అందరు ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే తినేసి సూపర్గా ఉంది ఇంకొన్ని కావాలంటా ఉన్నారు. అప్పటికి ఇంకా తింటా ఉంటే నేను ఇంకా అరిచాను, జలుబు దగ్గరనే వస్తుంది తినొద్దు అని చెప్పి. అయినా వినలేదు నా మాట. ఇంక వచ్చే దాంట్లో బీబీక్యూ కనిపిస్తే అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తినేసి ఇంకా వచ్చేసి ఇద్దరు హోంవర్క్ చేసుకొని పట్టుకొని నిద్ర